అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఉన్న ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్లో ఉన్న 242 మంది కూడా పూర్తిగా చనిపోయినట్టు కాసేపటి క్రితమే అధికారులు అధికారికంగా వెల్లడించారు. మొదట ఈ ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేసి అక్కడ ఉన్న మంటలన్నీ ఆరిన తర్వాత దాదాపు 40 మృతదేహాలను మాత్రమే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఇంకొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి కాపాడొచ్చు అని అంతా అనుకున్న టైంలోనే ఈ దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఫ్లైట్లో ఉన్న 242 మంది కూడా చనిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన దాదాపు 6 నెలల తర్వాత ఆయన భార్యని లండన్ నుంచి తీసుకొని రావడానికి ఇవాళే అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు లండన్కు వెళ్లారు. ఆయన భార్య దాదాపు 6 నెలల నుంచి అక్కడే ఉన్నారు. ఆవిడ్ని తీసుకురావడానికి ఇవాళే వెళ్ళిన ఆయన ఫ్లైట్ టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఈ ప్రమాదంలో చనిపోయారు. మొదట విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన హాస్పిటల్కి తరలించారని అధికారులు చెప్పారు. కానీ కాసేపటి క్రితమే దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. 242 మందిలో ఒక్కరు కూడా బ్రతికే అవకాశమే లేదు. ఎట్ ఎనీ పాయింట్ ప్రాణాలు దక్కే అవకాశమే లేని స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేసిన పరిస్థితి. ముందు 40 మందినే కాకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు వాళ్ళ డెడ్ బాడీస్ అన్నింటినీ రికవరీ చేస్తున్నారు. ఇప్పటిదాకా దొరికిన డెడ్ బాడీస్లో దాదాపు అన్నీ కూడా గుర్తుపట్టలేనంత స్థాయిలో కాలిపోయి ఉన్నాయి. వాళ్ళందరినీ DNA రిపోర్ట్ చేసిన తర్వాతే ఏ డెడ్ బాడీ ఎవరిది అనేది బయటికి చెప్పే పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో అవన్నీ కాలిపోయి ఉన్నాయి. దీని తర్వాత ఈ DNA రిపోర్టే దీంట్లో అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం ఇంత స్థాయిలో జరగడానికి విమానంలో ఉన్న ఫ్యూలే కారణమని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వరకు వెళ్ళాలి. ఇది నాన్ స్టాప్ ఫ్లైట్ కాబట్టి అక్కడి వరకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఇండియాలోనే పూర్తి స్థాయిలో దాంట్లో ఫ్యూయల్ని నింపేశారు. దాదాపు 58,000 లీటర్ల ఫ్యూయల్ ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. క్రాష్ అయిన వెంటనే ఈ ఫ్యూయల్ మొత్తం ఒక్కసారిగా బర్న్ అయింది. ఏరోప్లేన్కి 2 సైడ్లో ఈ ట్యాంకర్స్ ఉంటాయి కాబట్టి 2 సైడ్ల నుంచి కూడా భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో విమానంలో ఉన్న మనుషులంతా కూడా పూర్తిగా కాలిపోయారు. సో వీళ్ళంతా బతికే అవకాశమే లేనంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఇది. అయితే ఈ 2 నిమిషాల వ్యవధి ఏదైతే ఉందో టేకాఫ్ అయిన దగ్గర నుంచి అక్కడ క్రాష్ అయ్యే సమయం వరకు ఈ 2 నిమిషాలలో ఏం జరిగింది అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. ఈ 2 నిమిషాలలో కాక్పిట్లో ఉన్న పైలట్లు ఏటీసీతో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ ఏటీసీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వీళ్ళకి అందలేదు అనేది ఒక సైడ్ వినిపిస్తున్న ఆరోపణ. అయితే వాళ్ళతోని సమాచారం వాళ్ళతోని మాట్లాడే అవకాశం కూడా లేనంత స్థాయిలో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కంప్లీట్గా ఫ్లైట్ కంట్రోల్ తప్పింది అనేది రెండో వాదన. అయితే ఈ 2 వాదనలు ఎలా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ఒక ప్యాసింజర్ కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఇదే ఫ్లైట్లో ప్రయాణించాడు. ఈ ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూ ఉందని ఢిల్లీలోనే ఆయన గుర్తించాడని. అయితే ఈ విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తే అక్కడ అధికారులు ఎవరు స్పందించలేదంటూ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ ట్వీట్ కూడా ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ ఆ ప్యాసింజర్ ఏదైతే చెప్పాడో అదే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. అది కూడా నార్మల్గా కాదు. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఫ్లైట్ క్రాష్గా చెప్పొచ్చు. ఆ స్థాయిలో ఆన్ బోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పైలట్తో సహా చనిపోయారంటే చాలా పెద్ద యాక్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఈ ఫ్లైట్ క్రాష్ అయింది, ఆ 2 నిమిషాలలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడడానికి ట్రై చేశారు, ఏటీసీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వెనక్కి అందింది అనే దాని గురించి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా అయితే ఫ్లైట్లో ఉన్న 242 మందిలో ఒక్కరి ప్రాణం కూడా దక్కలేకపోవడంతో ఇప్పుడు ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్గా మిగిలిపోయింది.